हरिः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. నేను ఇది పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్నే ఇక్కడ వివరించింది కాబట్టి ఇది కూడా పవిత్రమైన గ్రంథమే. అయస్కాంతానికి సంబంధించి ఏదన్నా మనకి తెలియపరచాలి అంటే అది అయస్కాంతమై ఉండాలి. ఇనుప ముక్క అయస్కాంతం గురించి చెప్పడానికి అవకాశం లేదు. అయస్కాంతం అనే మాట ఉచ్చరించాము అంటే అయస్కాంతంగా ఉంటేనే. అలాగే ఈ పవిత్ర గ్రంథాల్లోని విషయం ఇక్కడ మనకి చెప్పబడుతుంది అంటే ఇది పవిత్ర గ్రంథం అయితేనే. కాబట్టి ద సీక్రెట్ డాక్ట్రైన్ ఒక అద్భుతమైనటువంటి, ఒక దివ్యమైనటువంటి పవిత్ర
Part 1, Cosmic Evolution and 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 225వ పాఠము 24/12/2024 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయ్యి అవునట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో నా మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ 4 దశలు అన్నమాట దానిగా మారటానికి. ఒక చిగురుటాకు, ఆ చిగురుటాకును చూస్తూ ఈ 4 దశలతో మనం ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఆ పరమాత్మ తత్వంలోకి అడుగు పెట్టవచ్చు, పరమాత్మ తత్వంగా మారిపోవచ్చు. చిగురుటాకు ఎక్కడి నుంచి వచ్చింది? అది దాన్ని ఎంతో ప్రేమిస్తున్నాము, చూడంగానే ఎంతో లాలిత్యంగా ప్రకాశిస్తూ చూడంగానే ముద్దు వస్తున్నట్టుగా ఉంటుంది. చిన్న పిల్లోని చూస్తే మనం ఎలాగా ముద్దు చేస్తాం, ముద్దు వస్తూ ఉంటాడు. అట్లా దాని యొక్క లాలిత్యము, సౌకుమార్యము చూసి మనకు ఎంతో ముచ్చటేస్తూ ఉంటుంది. దాన్ని ఎంతో ప్రేమిస్తాం. అయితే దాన్ని ఒక్కదాన్ని ప్రేమిస్తే సరిపోతుందా? మరి ఇక్కడ మొదలు పెట్టాలి మనం అన్వేషణ. అది ఎలాగొచ్చింది? అక్కడ రెమ్మ ఉంది, ఆ రెమ్మ నుంచి అది ఉద్భవించింది. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? రెమ్మ, ఈ చిగురుటాకు రెండింటినీ కలిపి ప్రేమించాలి మనం. మరి ఇక్కడితో సరిపోతుందా? ఆ రెమ్మ ఎక్కడది? కొమ్మకి సంబంధించింది కాబట్టి కొమ్మ, రెమ్మ, చిగురుటాకు. మరి ఇట్లా ఇంతవరకు సరిపోతుందా మనకి? మరి ఆ కొమ్మ ఎక్కడది?
కాండానికి సంబంధించింది. వృక్షం యొక్క కాండానికి సంబంధించింది. అప్పుడేంటి మళ్ళీ ఈ వరుస అంతా వస్తుంది మళ్ళీ. అక్కడికి సరిపోతుందా? మరి కాండం ఎక్కడిది? ఆ వేళ్ళకి సంబంధించింది. వేర్ల నుంచి వచ్చింది ఆ కాండం. సో, వేర్లతో సహా మనం ఆ వృక్షం మొత్తాన్ని ప్రేమించాలి. ఒక చిగురుటాకుని మనం ప్రేమించాలి అంటే వృక్షం మొత్తాన్ని ప్రేమించాలి. సరే. వృక్షం ఎక్కడిది మరి? ఆ వేళ్ళెక్కడున్నాయి? భూమి. ఎలా పెరుగుతోంది మరది? దానికి ఆ శక్తి గాని, ఆ వెలుగు గాని, దానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది మరి? ఆ సూర్యుడు, భూమి, వర్షము, వర్షపు నీరు ఇట్లా. వీటితో అది పెరుగుతోంది. కాబట్టి వాటిని కూడా మనం ప్రేమించాలి. ఈ సూర్యుడు వీళ్ళందరిని ప్రేమించాలంటే వాళ్ళెక్కడి నుంచి వస్తున్నారు మరి? మనం వెళ్ళిపోయాము. మొత్తం ఒకటి నుంచి ప్రారంభమైంది. ఒక విత్తనం నుంచి ఒక మహావృక్షం వచ్చినట్టుగా ఒకటి నుంచి ఇదంతా ప్రారంభం. ఇదంతా వచ్చింది. మరి ఆ ఒకడు అక్కడే ఉన్నాడా? ఇటులో లేడా? ఇటులో ఉంటేనే ఇదంతా వచ్చింది. ఆ ఒకటిలోనే ఇదంతా జరిగింది కాబట్టి. మనం ఎక్కడ చేరాం? ఒకటి దగ్గరికి వెళ్ళిపోయాం. ఎక్కడ మొదలుపెట్టాం? చిగురుటాకు దగ్గర మొదలుపెట్టాం. చిగురుటాకు. చిన్నది. ఎంతో ముద్దొస్తుందని దాని దగ్గరికి వెళ్ళాం. వెళితే అది నా దగ్గరికి కాదు పదండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్దాం పదండి అని మనల్ని అక్కడికి తీసుకెళ్ళింది. అట్లాగా ఈ 4 దశలుగా ఈ సీక్రెట్ డాక్టర్‌ని ఎక్కడికి తీసుకెళ్తుంది మనం? స్వస్థితి యందు మేల్కొల్పుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకొని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee, know he is also one with every other. మనం స్టాంజా 1కి సంబంధించి చివరి శ్లోకమైన 9వ శ్లోకంలో మొదటి భాగానికి సంబంధించిన వివరణని మనం అమ్మవారు ఇచ్చినటువంటి ప్లవట్సి అమ్మగారు ఇచ్చినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రశ్న వచ్చింది ఇప్పుడు. ద ఫైనైట్ కెనాట్ కన్సీవ్ ద ఇన్ఫినిట్. అశాశ్వతము శాశ్వతత్వాన్ని ఎలా తెలుసుకోగలదు? తను ఏం తెలుసుకోగలదు? అశాశ్వతాన్ని తెలుసుకోగలదు. తనకి తెలిసిందేంటి? తనకి ఏదైతే ఉందో తనకి అది తెలుస్తుంది. తనకు ఉన్నదేదో అది తెలుస్తుంది. తనకి లేనిది తెలియదు కదా మరి అని ప్రశ్న ఇక్కడ. ఎలా తెలుసుకుంటుంది? Nor can it apply to its own standard of mental experiences. How can it be said that the unconscious and the absolute can have even an instinctive impulse or hope of attaining clear self-consciousness? మనకి ఏమాత్రం ఎరుకలేనిది. మనకు తెలుసుంటే అక్కడికే వెళ్ళిపోయేవాళ్ళం కదా మనం. ఎవరో బోధించి మనకి గందరగోళం చేస్తే గాని, ఓ ఇటేపు వెళ్ళాలా, అటేపేమో ఒకవైపు నుంచేమో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వీటికి తట్టుకోలేక వీటి నుంచి ఎలాగా తప్పించుకోవాలిరా బాబు అని చెప్పి చూస్తుంటే ఇటువైపు నుంచి ప్రబోధం ఆత్మ విద్యకి సంబంధించిన విషయం, దైవానికి సంబంధించిన విషయం వినపడుతుంది.
సరే ఇక్కడ ఏదో ఇటు వద్దామని చెప్పి ఇటు వచ్చేసే ఇట్లాగా విని సరే వెళ్దాం అక్కడికి అంటే ఎట్లా వెళ్తావు? ఇంకేం తెలుసు అని వెళ్తావు? ఎరుకలో లేని అన్కాన్షియస్ అది. ఎరుకలో లేనిది అబ్సల్యూట్ అది. పరిపూర్ణత్వానికి చెందినది. నువ్వేమో అపరిపూర్ణుడుగా, అశాశ్వతుడుగా ఉన్నావు. ఎట్లా తెలుస్తుంది మరి? A Vedantin would never admit that this Hegelian idea. అయితే వేదాంతులు ఎవరైతే ఉన్నారో మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పురుషులు వీళ్ళు ఇటువంటి ప్రశ్నని వేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. వేదాంతిని వుడ్ నెవర్ అడ్మిట్ దిస్ Hegelian idea. And the occultist would say that it applies perfectly to the Avak and Mahat, the universal mind already projected into the phenomenal world as the first aspect of the changeless absolute, but never to the latter. Occultism కూడా దాన్ని ఒప్పుకోవడం లేదు. ఎందుకని అంటే యూనివర్సల్ మైండ్ ఏదైతే మహత్, ఆ మహత్తు నుంచి ప్రొజెక్ట్ చేయబడినటువంటి యూనివర్సల్ మైండ్ ద్వారా ఈ ఫినామినల్ వరల్డ్ వచ్చింది. ఈ వ్యక్త సృష్టి, ఈ వ్యక్త ప్రపంచం వచ్చిందంటే ఈ వ్యక్త ప్రపంచం నుండి అది నిండి ఉన్నది. ఆ అబ్సల్యూట్ అన్కాన్షియస్ అనేది అయితే అంటున్నాము దాని నుంచి వచ్చింది ఇది. as the first aspect of the changeless absolute. చేంజ్లెస్ అబ్సల్యూట్ నుంచే మార్పులకు గురి కానిది ఏదైతే ఉందో దాని నుంచే మార్పులకి గురి అయ్యేది వచ్చింది. మార్పులకి గురి అయ్యేదంటే ఆ మార్పులన్నీ ఆయనలోనే జరుగుతున్నాయి. ఒక సినిమా లాగా మనకు కనిపిస్తుంది తప్పితే మొత్తం శాశ్వతంగానే ఉన్నది. అంటే మనం శాశ్వతత్వానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం తప్పనిసరిగా దాన్ని అందుకోగలం. అంటే దాని వాళ్ళం కాబట్టి మనం దాన్ని మర్చిపోయిన విషయంగా ఉంది తప్పితే అది కాకుండా లేదు. మనం ఇప్పుడు ఏంటి, ఎందుకు ఇంత ధైర్యంగా వేదాంతులు చెప్పినా కానీ, సనాతన ధర్మానికి సంబంధించిన వేదాంతులు కానీ, ఆకల్టిజానికి సంబంధించినటువంటి ఈ నిగూఢ శాస్త్రానికి సంబంధించి రహస్య గర్భితమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, ఆ రహస్య గర్భిత తత్వానికి సంబంధించిన శాస్త్రం ఏదైతే ఉందో వీళ్ళు కానీ ఎందుకు అవును దర్శించగలరు అని చెప్తున్నారు. ఎలా దర్శిస్తారు అని ఒక పక్కన ప్రశ్న వస్తుంటే అవును దర్శించగలరు, ఎందుకంటే అది అయి ఉన్నారు వాళ్ళు. అది తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఆ విషయం మర్చిపోవటం వల్ల ఎప్పటికప్పుడు ఇది పోతా ఉంది అన్నట్టుగా ఉంది మనకి. ఇప్పుడు ఇది ఎట్లాగా వస్తుంది? మహత్తు నుంచి మొట్టమొదటి ప్రొజెక్షన్, మొట్టమొదటిగా ఆయన యొక్క యాస్పెక్ట్ యూనివర్సల్ మైండ్. మహత్ అంటే యూనివర్సల్ మైండ్. అక్కడి నుంచి already projected into the phenomenal world as the first aspect of the changeless absolute. ఆయన యొక్క మొదటి ఆస్పెక్ట్ ని, మొదటి భావాన్ని, మొదటి రూపాన్ని లేకపోతే బట్ నెవర్ టు ద latter. Spirit and matter or Purusha and Prakriti are but the two primeval aspects of the one and secondless we are taught. వీళ్ళిద్దరి ద్వారా మనమేమి నేర్పబడిన, వీళ్ళిద్దరూ మనకేం నేర్పుతున్నారు? వేదాంతైన్ ఆకల్టిస్ట్స్ ఏం నేర్పుతున్నారు మనకి? స్పిరిట్ అండ్ మ్యాటర్ ఇక్కడ మనకి రెండుగా కనిపిస్తున్నాయి. ఫామ్, లైఫ్ అండ్ ఫామ్.
జీవము, రూపము అని 2 విభాగాలుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆర్ పురుష అండ్ ప్రకృతి. పురుషుడు, ప్రకృతి వాటికే ఈ 2 పేర్లున్నాయి. ఆర్ బట్ ద 2 ప్రైమబుల్ ఆస్పెక్ట్స్. ప్రారంభంలో, మూలంలో, ఆదిలో ఉన్నటువంటి 2 రూపాలు ఏదైతే ఉందో, 2 రూపాలుగా అది ఎలాగైతే 2 విధాలుగా అది బహిర్గతమైందో, ఒకటి రెండిటిని ప్రసవించింది అన్నట్టుగా, రెండిటిగా రూపాంతరం చెందింది. ఆ ఒకటి అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది 2గా రూపాంతరం చెందింది, 2గా విభజింపబడింది. మనకి మరి శుక్రశోణితాలు కలిసి ఒక బుడగ ఏర్పడినప్పుడు అక్కడ జరిగేది అదే. తల్లి గర్భంలో 1, 2, 2, 4, 4, 8 ఇట్లా విభాగాలుగా అణువులుగా అలాగా దేహం ఏర్పడుతుంది మనకి. ఇప్పుడు ప్రారంభంలో ఆది మూలముగా ఏది ఉంది? ప్రకృతి, పురుషుడు, స్పిరిట్ అండ్ మ్యాటర్. అట్లా 2గా విభజింపబడింది అది. ఆ 2 ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాయి. వ్యక్త సృష్టిలో చిట్ట చివరి దాకా ఉన్నది ఏదైతే ఉందో, చిట్ట చివర కూడా ఆ 2 విభాగాలతోనే నడుస్తుంది ఇదంతా. కాబట్టి ఇక్కడ స్పిరిట్ ఉందా లేదా? స్పిరిట్ దేని యొక్క యాస్పెక్ట్? ఆ పరబ్రహ్మ తత్వానికి సంబంధించి, అబ్సల్యూట్‌కి సంబంధించింది. మరి ప్రకృతి ఎవరి యాస్పెక్ట్? పురుషుడైతే ఆయనదే అన్నాము, బాగానే ఉంది. మరి ప్రకృతి కూడా ఆయన యొక్క యాస్పెక్టే. ప్రకృతి, పురుషుడు ఇద్దరు ఆయన యొక్క 2 కళ్ళులాగా అన్నట్టు. కాబట్టి ఆయనే కదా ఇక్కడ ఉంది. ఇక్కడ ఆయనే ఉన్నప్పుడు తనని తను దర్శించుకోవడం తేలికైపోతుంది. మనం తక్కువ స్థాయిలోకి వచ్చి ఎక్కువ స్థాయిలో వాడిని మనం దర్శించాలంటే కష్టమవుతుంది గానీ, తనకు తనే చిట్ట చివర ఉన్నది తనే, ప్రారంభంలో ఉన్నది తనే, మూలంలో ఉన్నది తనే. ఎక్కడ చూసినా తనే. ఇంకా అప్పుడు దర్శించడానికి ఏముంది? ఇక్కడ జరిగేదేమిటి? మరపు తప్పితే స్థితి భేదం చేత మరపు వస్తుంది. మరలా గుర్తు చేసుకోవటం. దట్స్ ఆల్. ఇక్కడ పొందేదేం లేదు. కొత్తగా వచ్చేదేం లేదు. కొత్తగా రావడానికి ఏముంది ఇక్కడ? లేదు. ఉన్నదంతా ఏంటి అన్న విషయానికే మర్చిపోయాం మనం. అది గుర్తుకు తెచ్చుకోవటం. కాబట్టి ఇంత పెద్ద ప్రశ్నలు వేసిన ఎలాగా ఈ అశాశ్వతం, శాశ్వతాన్ని ఎలా తెలుసుకోగలదు? ఇట్లా వేసినా గాని, ఈ అశాశ్వతం అంతా ఎక్కడిది? శాశ్వతానికి సంబంధించింది. ఉన్నది శాశ్వతత్వమే. కాబట్టి శాశ్వతత్వమే కాబట్టి తనకు తను కొత్తగా తెలుసుకునేదేం లేదు. తను మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవటం. ఈ ఫైనైట్ అని మనకి ఏదైతే అనిపిస్తుందో అశాశ్వతంగా, ఈ రోజుండి రేపు కనుమరుగయ్యేది, మార్పులకి గురయ్యేది, ఆది అంతాలు ఉన్నది, జనన మరణాలు ఉన్నది, రకరకాల మార్పులకి గురవుతుంది, అనేకత్వాన్ని, భిన్నత్వాన్ని అది భాసి భావిస్తోంది. ఇదంతా ఏంటి జరుగుతుంది? ఇవన్నీ ఒక దాంట్లో నుంచి వచ్చి దాన్ని అలాగ వాడుకుంటున్నాం. మళ్ళీ అక్కర్లేనప్పుడు ఇప్పుడు రూపం ఉంది, మన దేహం వేరుగా ఉందనుకున్నాం. ఈ దేహాణువులన్నీ ఈ ఈ 5 రకాలైనటువంటి ఆ భూతాలు ఏవైతే ఉన్నాయో, వాయువు, అగ్ని, జలము, పృథివీ వాటితో నిర్మాణమై ఉంది. ఆ వాటిల్లోకి, ఆ భూతాల్లోకి అది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దేహాన్ని విడిచామో, ఈ దేహంలో ఉన్నటువంటి దేహాత్మ గాని, జీవాత్మ గాని వాళ్ళకి మరణం లేదు. వాళ్ళు టెంపరరీగా రెస్ట్ తీసుకోవడానికి అన్నట్టుగా యాక్టివిటీ అయిపోయింది. రెస్ట్ పీరియడ్‌లోకి వెళ్ళిపోయారు. దీన్ని వదిలేశారు. కాబట్టి ఇవన్నీ, ఈ అణువులన్నీ మళ్ళీ ఎక్కడికి చేరుకున్నాయి. ఈ అణువులు నాశనం కాలేదు. ఎక్కడ నాశనం అవ్వలా. మళ్ళీ వాళ్ళు జన్మించడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎటువంటి అణువుల్ని వదిలిపెట్టారో, అంటే ఎంతవరకు వికాసం చెంది
మళ్ళా ఎంతవరకు ఏ పని ఎక్కడ ఆపారో దానికి తగిన విధంగానే ఆ అణువుల్ని మళ్ళీ కూడగట్టుకొని, ఆ అణువులనే కూడగట్టుకొని, మళ్ళీ కొత్త అణువుల్ని కాదు. వీళ్ళు వదిలిన అణువులనే కూడగట్టుకొని, మళ్ళా ఇక్కడ దేహం తల్లి గర్భంలో తయారవటం, ప్రసవింపబడగానే ఆ దేహాత్మ, జీవాత్మ దాంట్లోకి వెళ్ళిపోవటం. మళ్ళా అంతకుముందు ఎక్కడైతే పని ఆపారో అక్కడి నుంచి మళ్ళీ పని చేయటం. ఎక్కడ ఏమీ లేదు వీళ్ళు జరిగిందేంటి మార్పు? యాక్టివిటీ నుంచి రెస్ట్‌లోకి వెళ్లారంతే. అదే మనం నిద్రపోయాము, విశ్రాంతి తీసుకున్నాం, పగలంతా పని చేసాం, రాత్రి విశ్రాంతి తీసుకున్నాం, మళ్ళీ పగలు మేలుకున్నాం. అదే ఇక్కడ మార్పు ఏమీ లేదు. అంటే గోళ్ళు పెరిగినాయి, ఇవన్నీ దేహం యొక్క ఇవన్నీ పెరిగినాయి. కొన్నేమో అణువులు చనిపోతే దేహాణువులు, జీవాణువులు మళ్ళీ కొత్తవి తయారైనాయి. ఇవన్నీ మార్పులు ఉన్నప్పటికీ అయి మనకు తెలియకుండా పడుకున్న పడుకున్న సమయంలో మనం ఎలాగున్నామో, లేచేటప్పుడు కూడా అలాగే ఉంటున్నాం. కాబట్టి మార్పుకేమీ లేదు అన్నట్టుగా మనకనిపిస్తుంది. జననము, మరణం అన్నప్పుడు మాత్రం పూర్తిగా మార్పుగా కనిపిస్తుంది మనకి. ఎక్కడ కూడా నాశము అన్నది లేదు. కాబట్టి మనం మన యొక్క స్వస్థితిని మనం గుర్తుకు తెచ్చుకోవటమే. స్పిరిట్ అండ్ మ్యాటర్, ఆత్మ మరియు పదార్థము, పురుష అండ్ ప్రకృతి, పురుషుడు, ప్రకృతి ఆర్ బట్ ద 2 ప్రైమేబుల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ద వన్. ఈ 2 గూడా ఒకడి యొక్క రూపాలు. ఒకటి నుంచి బహిర్గతమైనయి. ఎవరు వన్ అండ్ సెకండ్‌లెస్. రెండోదన్నది లేదిక. అందుకే ఏ పవిత్ర గ్రంథం చదివినా నేనొక్కడినే ఇంకెవ్వరు దేవుడు లేడిక్కడ అని పెద్దగా ఎలుగెత్తి అరుస్తుంటారు. దాంతో మనం కంగారు పడి, అమ్మో! యెహోవానే దేవుడంట. ఇంకెవ్వరు దేవుడు కాదంట అని వాళ్ళు గోల. ఇంకొకళ్ళు అల్లానే దేవుడంట. ఇంకొకళ్ళు లేరంట. మిగతా వాళ్ళందరూ దేవుళ్ళని ఎవరన్నా అన్నారంటే, వాళ్ళు దెయ్యాలు అన్నట్టుగా, భూతాలన్నట్టుగా, రాక్షసులన్నట్టుగా వాళ్ళు గోల. నో సెకండ్ వన్. ఉన్నది ఒకడే ఒకడు. అంటే ఏ ఒకడు దగ్గర ఈ గొడవ వస్తుంది మనకి. పేరు పెట్టింది ఎవరు? ఆయన పేరు పెట్టుకున్నాడా? అందుకే పేర్లు తల్లిదండ్రులు పెడతారు. మనం పెట్టుకోం గదా! దానికి సంకేతంగానే తనకు పేరుండదు. ఇంకొకడు పెట్టాల్సిందే పేరు. పేరెందుకు పెట్టామంటే మన కన్వీనియంట్ కోసం. మనం ఆయనతో వ్యవహరించడం కోసం అన్నట్టుగా. మరి పిల్లోడితో వ్యవహరించాలి మనం తల్లిదండ్రులు, మిగతా చుట్టూ ఉన్నవాళ్ళు. అందుకని వాడికొక పేరు పెట్టారు. మరి ఇక్కడ ఈ మొత్తానికి సంబంధించి ఒకడున్నాడంటున్నాం. వాడికొక పేరు పెట్టాం. మనం పెట్టుకున్న పేర్లవి. ఓకే. కాబట్టి ఇప్పుడు మనకి ఈ సమస్యకి ఈ 2 ప్రశ్నలకి మనం సమాధానం. అంటే మనం అదే అయ్యున్నాం కాబట్టి నిరభ్యంతరంగా, దర్జాగా మన స్వస్థితిని మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. మనం దాన్ని దర్శించవచ్చు. మనమే కాబట్టి. అదే మనం కాబట్టి. అది మనం కాకుండా దాన్ని పొందాలి అంటే అప్పుడు కష్టమయ్యేది. అసలు అసాధ్యం అది. ఆ పొందటం అనేది కుదరని పని. ఆయనలాగా తయారవ్వడం ఎట్లాగా? కుదరదది. 1 అండ్ సెకండ్‌లెస్ అనే ఎవరి గురించైతే చెప్తున్నామో, మనం ఇక్కడ అశాశ్వతంగా ఇవాళుండి రేపు చనిపోతూ, ఇవాళ పుట్టి రేపు చనిపోతూ, అనేకత్వంలో, భిన్నత్వంలో ఒక ఈ భూలోకానికి సంబంధించే ఏ విషయము తెలియకుండా ఏదో కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉన్న మనం పరిపూర్ణుడిని, పరిపూర్ణుడుగా ఎలాగ మారగలం? అవును. ఎందుకంటే పరిపూర్ణుడుగా మారాలి అని ఒకడు అనుకుంటున్నాం ఇక్కడ. ఆ పరిపూర్ణుడనేది మనకి మనకి మనకన్నా తక్కువదయిపోయిందది. పరిపూర్ణుడుగా మనం మారాలి అంటే అది తక్కువైపోయింది మనకన్నా. కానీ మనం ఇక్కడ ఏదైతే మనం స్వస్థితి అని మనం అనుకుంటున్నామో, అది మనమే కాబట్టి మనకన్నా తక్కువదెవరది. గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ.
పొందటం లేదు, అది అవ్వటం లేదు. మనం అది కొత్తగా తయారు చేసుకోవటం లేదు, కొత్తగా అయ్యేది లేదు ఇక్కడ. గుర్తు చేసుకుంటున్నాం అంతే, మన స్వస్థితిని గుర్తు చేసుకుంటున్నాం. అంటే అటువైపు నుంచి అట్లాగా ఆలోచిస్తే ఇది సాధ్యమే. ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి ఇట్లాగా ఆలోచించామనుకోండి, అవును ఎట్లాగా? అశాశ్వతము శాశ్వతత్వాన్ని ఎలా తెలుసుకోగలదు? తెలుసుకోలేదు, తీసేయండి అన్నట్టుగా మనకి ఒక భావన కలుగుతుంది. కానీ మరి ఇక్కడ ఉన్నది అశాశ్వతం లేదు కదా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఉన్నదేంటి? శాశ్వతత్వం ఒక్కటే, ఎల్లప్పుడూ ఉండేదే. దాంట్లోనే ఇదంతా జరుగుతుంది. అది ఎందువల్ల జరుగుతుందంటే లా ఆఫ్ పీరియాడిసిటీ. ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి? లా ఆఫ్ పీరియాడిసిటీ. ఆ మౌలిక తత్వ దివ్య ధర్మం ఏదైతే ఉందో, పర్యాయత్వ ధర్మము, దాని ద్వారా ఏమవుతుంది? యాక్టివిటీ రెస్ట్, పని విశ్రాంతి. దానివల్ల ఏమైంది? మార్పులకి గురవుతుంది, మార్పులకి. The matter moving knows, the matter moving knows, the animating soul, immanent in every atom, manifested in man, latent in the stone, has different degrees of power. Knows. నోస్ అంటే సెన్స్. మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనం తెలుసుకునే గ్రహించే శక్తి ఏదైతే ఉందో, బుద్ధి విశేషం. గుడ్ సెన్స్ ఆర్ ఇంటలెక్ట్. మైండ్ as the seat of reason. It knows. The matter moving knows. పదార్థానికి సంబంధించి రూప జగత్తుకి సంబంధించినటువంటి ఈ knows. The animating soul, రూపానికి సంబంధించింది. ఈ రూపాన్ని నడిపేటటువంటి, రూపానికి చైతన్యం కలిగి చేసుకున్నటువంటి సోల్, ఆత్మ. ఇమానెంట్ ఇన్ ఎవ్రీ ఆటం. ఇట్లా రెండు భాగాలుగా రూపము జీవము, రూపము చైతన్యము కలిసి ప్రతి అణువణువున చోటు సమస్తము వ్యాపించింది. చోటు సమస్తం, చోటంతా ఎలాగుంది? అణువులతో నిండి ఉన్నది. ఖాళీ చోటు లేదు కదా, చోటంతా ఎట్లాగా ఉంది? అణువులతో నిండి ఉన్నది. ఆ అణువులంతా, ఆ అణువుల నిండా ఏముంది? రూపము జీవము. దానికి ఒక ఆకారం, ఆ ఆకారాన్ని నడుపుతున్నటువంటి జీవము చైతన్యము. ఇమానెంట్ అంటే ఇన్హెరెంట్ ఇన్ అండ్ స్ప్రెడ్ త్రూ అవుట్ సంథింగ్ ఎల్స్ అండ్ ఇన్వాల్వ్. ఇన్హెరెంట్ అన్నమాట. అది వ్యక్తం అవటమే అట్లాగయింది. వ్యక్తమైన తర్వాత అవన్నీ తెచ్చుకోవటం లేదు. రూపంతో వ్యక్తమయ్యి మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవటం, లేకపోతే జీవంతో వ్యక్తమై రూపాన్ని తెచ్చుకోవటం. వ్యక్తం అవుతుంది అంటే, మనకి తెలియబడుతుంది అంటే, అది ఆల్రెడీ ఆ రెండిటితో కూడుకుని ఉన్నది అక్కడ. ఎందుకంటే మనం కూడా తెలుసుకునేవాడు కూడా ఈ రెండిటితో కూడుకుని ఉంది కాబట్టి అంతవరకు మనకు కూడా తెలిసిపోతుంది. అది ఆ రెండిటితో, అక్కడ మనకి తెలియబడేది కూడా రెండిటితో కూడుకుని ఉంది. మనకి ఏదైతే మనం దేంతోనైతే ఉన్నామో, మనం ఎలాగ తయారు చేయబడి ఉన్నాము, మనలో ఏ విభాగం ఉందో, మనకు తెలియబడే ప్రతి దానిలోనూ ఆ విభాగం ఉంటుంది. అట్లా మన ఇద్దరి మధ్యన ఆ సంబంధం ఉంటేనే మనకు తెలుస్తాయి విషయం, లేకపోతే తెలియదు.
అందుకే దైవం విషయం కూడా ఆయనకి మనకి సంబంధం ఉండటం వల్ల అది మనకి తెలుస్తుంది. అదే సంబంధం లేదనుకోండి, తెలియటానికి అవకాశమే లేదు. ఆ దైవం ఆయన దారిన ఆయన ఉంటాడు. మనం మన దారిన ఇక్కడ ఉంటాం. ఇక ఇంతే. కానీ ఇద్దరి మధ్యన ఒకటే ఉంది కాబట్టి తెలుసుకోవటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మనకి ఈ పంచేంద్రియాల ద్వారా మనం ఇదంతా తెలుసుకుంటున్నామంటే, మనలో ఈ 2 విభాగాలున్నాయి. రూపము, జీవము. మన చుట్టూ ఉన్న వాటిల్లో ఆ రూపము, జీవము విభాగం ఉంది. అందువల్ల తెలుస్తూ ఉంది మనకి. ఆ చైతన్యము ఒకటే చైతన్యం. రూపము, ఆ రూపానికి సంబంధించిన పదార్థం ఏదైతే ఉందో, రూపం తయారు కావటానికి కావలసినటువంటి ఆ ఆకారం తయారవ్వడానికి కావలసిన పదార్థం ఒకటే పదార్థం. అందుచేత మరి దైవం మనకెలా తెలుస్తాడండి? మనమేమో తక్కువ స్థాయిలో ఉన్నాము అని అనుకుంటున్నాం. ఆయన ఎట్లా తయారు చేయబడ్డాడో, మనం అలాగే తయారు చేయబడ్డాం. అందుచేత ఈ వస్తువులన్నీ ఎలాగా తెలుస్తున్నాయో, మనకి ఈ వస్తువులన్నీ ఎలాగా తెలుస్తున్నాయి? ఆ వస్తువులు ఎలాగా తయారు చేయబడ్డాయో, మనం కూడా అలాగే తయారు చేయబడి ఉన్నాం. మన ఇద్దరి మధ్యన ఆ సంబంధం ఉంది. ఇప్పుడు చక్కగా విషయం ఎందుకు మనకి అర్థమవుతుంది? దానికి సంబంధించిందంతా మన దగ్గరుంది. అవి మనకు గుర్తొస్తున్నాయి అవి అంతే. ఇవి ఈ మాటలు మనం వింటుంటే మనకు గుర్తొస్తున్నాయి. అంతేగాని నేర్చుకోవటాలేమి లేవిక్కడ. నేర్చుకోవటానికి మనకు తెలియకపోతే గదా! మనం అది కాకపోతే గదా! మనం దైవాంశకి సంబంధం లేకపోతే అమ్మో! ఇయన్నీ నేర్చుకుని నెమ్మదిగా పెరిగి ఆ దైవాంశలకి వెళ్ళాలి మనం. ఆ దైవంగా మారాలి అని అనుకోవచ్చు. అట్లా లేదు. మరపు స్థితి భేదం చేత. ఎందుకు మరపొచ్చింది? స్థితి భేదం చేత. మరి మనం యువక వయస్సులో ఉన్నప్పుడు 40, 50 సంవత్సరాల వరకు ఎక్కడెక్కడియి గుర్తుంటాయి మనకి. 60, 70 రాంగానే ఇంక నెమ్మదిగా ఎదురెవరున్నాడో గూడా తెలియటం లేదు. వాడు ఎంతో కాలం నుంచి మనకి దగ్గర బంధువు వాడు. కానీ మర్చిపోయాడు. అట్లాగా ఇది మనం పుట్టడంతోనే మర్చిపోతున్నాం అది. ఇక్కడేమో వయస్సు మీరిన తర్వాత 70 సంవత్సరాలప్పుడు, 80 సంవత్సరాలకు ఆ మరపొచ్చేసింది. అంతకుముందు బాగానే ఉండేవాడు. మనం అసలు పుట్టడమే మరపుతో పుడుతున్నాం. అది ఇక్కడ గోల. సరే. The matter moving knows, the animating soul, immanent in every atom, manifested in man, latent in the stone. రూపము, జీవము బాగా వికాసం చెందింది మానవుల్లో. రాతిలోకెళ్ళేటప్పటికల్లా, ఖనిజ వర్గులోకెళ్ళేటప్పటికి లాటెంట్ ఇన్ ద స్టోన్ నిద్రాస్థితిలో ఉందది. హ్యాస్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ పవర్. అది వ్యక్తమై తన యొక్క శక్తిని ప్రదర్శించటం. ఆహ్, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి, నిద్రాస్థితి నుంచి మేల్కొన్న స్థితిలోకి రావడం అనేది డిఫరెంట్ డిగ్రీస్. రకరకాల స్థాయిల్లో, రకరకాల స్థితుల్లో ఉన్నది. అక్కడ అణువు దగ్గర నుంచి, ఆ ఖనిజ వర్గుని దగ్గర నుంచి, ఈ మానవ వర్గు దాకా మనం చూసుకుంటే, పూర్తిగా నిద్రాస్థితిలో ఉంది. కొంత మేరకు నిద్రాస్థితి. వృక్ష వర్గకొచ్చేటప్పటికల్లా మరికొంత మేలు కాంచింది. జంతు స్థితికొచ్చేటప్పటికల్లా ఇంకా మేలు కాంచింది. మానవుడి దగ్గరకొచ్చేటప్పటికల్లా ఇంకా మేలు కాంచింది. ఇక్కడ ఆ రూపము, జీవము స్పష్టంగా మనకు తెలుస్తుంది. కొంత భాగం వరకు, కొంత మేరకు. And this pantheistic idea of a general spirit soul, pantheistic idea. మనకి రకరకాల ఇలాంటివి మనం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటం అనే అంశంలో రకరకాలుగా వాటికి చెప్పాలి. 80 సంవత్సరాల వాడు పేర్లన్నీ మర్చిపోయాడు. ఆ బంధువు అన్న విషయం కూడా మర్చిపోయాడు. మనిషి చూస్తున్నాడు మనిషిని. ఎక్కడో చూసినట్టుంది. ఎవడో తెలియటం లేదు. వాడి పేరేంటో గుర్తుకు రావటం లేదు.
ఇప్పుడు దానికి వాడికి రకరకాలుగా చెప్తాం. వాడికి ఈయనకి ఉన్న వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని రకరకాలుగా చెప్తుంటే నెమ్మదిగా అది గుర్తొస్తూ ఉంటుంది. ఓహ్! వీడు ఫలానా అన్న దాంట్లోకి వస్తాడు. అట్లాగా మనం రకరకాల భావాలు ఇక్కడ. అంటే దీనికి సంబంధించి గుర్తు చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఎవరు చేస్తున్నారు మనం మర్చిపోయాం. మనల్ని గుర్తు చేసేటట్టుగా ఎవరో చేయాలి. ఎవరు చేయాలి? అది తెలిసిన వాడు చేయాలి. ఇప్పుడు ఆ మర్చిపోయిన వాడు, ఆ ఆ మరపు ఉన్నవాడు, ఎవరైతే మర్చిపోయాడో వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఏదో బాగా తెలిసిన వాడు, అప్పుడు వీళ్ళిద్దరికి ఈయనకి చెప్తుండాలి మర్చిపోయిన ఆయనకి, మీ ఇద్దరి మధ్యన ఈ సంబంధం ఉంది, ఇట్లాగా ఉంది అని. ఇలా ఎలా చెప్పగలుగుతున్నాడు ఇతను? వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఇతనికి తెలుసు. తెలుసు కాబట్టి ఆ సంబంధం గురించి అతనికి వివరిస్తూ నెమ్మదిగా అతనికి గుర్తొచ్చేటట్టు చేస్తున్నారు. అట్లా మనకి ఇది తెలిసిన వారు. అంటే మహర్షులు, ఋషులు, ఈ దర్శించిన వాళ్ళు. అంటే ఈ మానవ పరిణామాన్ని దాటి వెళ్ళిన వాళ్ళు. మానవ పరిణామాన్ని దాటి వెళ్ళిన వాళ్ళు ఈ విషయాలన్నిటిని వాళ్ళు గుర్తుకు తెచ్చుకున్నారు. గుర్తొచ్చింది వాళ్ళకి. మరిచిపోయింది గుర్తొచ్చేసింది. తమ స్వస్థితి యందు మేలు కాంచారు వాళ్ళు. దాంతో మనల్ని కూడా స్వస్థితి యందు మేలు కాంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. తట్టి లేపుతున్నారు. ఈ విషయాలన్నీ చెప్తూ. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పడం? నువ్వు నీ అసలు స్థితి ఇది. ఎవరనుకుంటున్నావు నువ్వు? అన్నట్టుగా కొంచెంగా ఒక్కసారిగా నువ్వు దేవుడివంటే పుట్టపర్తి బాబానే ఎగతాళి చేశావు. నేను దేవుడిని అంటే ఎగతాళి చేశారు చాలా మంది. మనిషిగా పుట్టాడు. రకరకాలైన ఇవున్నాయి. ఆయన దేవుడు ఎట్లాగవుతాడు? అంటే దేవుడంటే మనం ఒక ఆలోచన పెట్టుకొని, ఒక ఐడియా పెట్టుకొని, అట్లా ఉంటేనే దేవుడు, లేకపోతే ఇంక కాదు అన్నట్టుగా అటువైపు నుంచి చూస్తూ, ఈయన దేవుడు అని ప్రకటించేటప్పుడు కల్లా ఎగతాళి చేశాడు. అందుకనే నేరుగా చెప్పకుండా నెమ్మదిగా ఇలాగంట అని కొంచెం చెప్తుంటే కొద్దిగా అవును అని మనకి అనిపిస్తూ చిట్ట చివరికి ఐ యామ్ దట్ ఐ యామ్, సోహం, సహ అహం, అతడే నేను, ఐ యామ్ దట్ ఐ యామ్ అని ఆ ఆ పదం పలకగానే వెంటనే అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి, తన స్వస్థితిలోకి వెళ్ళటానికి వీలవుతుంది. ఇక దాన్ని ఎగతాళి చేయటం ఉండదు ఇక. అంటే క్రమక్రమంగా వచ్చాడు. పర్వేడింగ్ ఆల్ నేచర్, పాంథిస్టిక్ అనేది కొంచెం వివరించుకుందాం. అంటే మనకి రకరకాలైన భావాలుంటాయి. రకరకాల సిద్ధాంతాలు. వాటిలో ఒక రకం సిద్ధాంతం ఇలాగ ఉంది అనే ఆ సిద్ధాంతం గురించి మనకి తెలిస్తే, అప్పుడు ఆ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్పేదాన్ని, వాళ్ళు ఆ సిద్ధాంతం అట్లా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అలాగా చెప్తున్నారు అని మనకి దాన్ని వ్యతిరేకించం, అట్లాగనే అంగీకరించం. వాళ్ళకి అట్లాగా అనిపించింది. వాళ్ళు అంతవరకు అందింది వాళ్ళకి ఓకే అన్నట్టు. ఆ తర్వాత ముందుకు వస్తే, ఇంకొంచెం ముందుకొస్తే ఇంక వేరే తెలుస్తుంది. అంటే ఎవల్యూషన్‌లో, క్రమ వికాసంలో ఇంకా ముందుకు జరుగుతూ ఉన్నారు. ముందుకు వెళుతూ ఉన్నారు. ఇది ఫైనల్ కాదు అన్నదానికి వాళ్ళది కాదు అని మనం అంగీకరిస్తాం. వాళ్ళు అక్కడ దాకా వచ్చారు. అక్కడ నుంచి చూస్తుంటే వాళ్ళకి అలాగ అనిపించింది. ఓకే. వాళ్ళకి కనిపించింది చెప్పారు. చాలా గొప్ప విషయం అది. కనిపించింది కాకుండా దాన్ని మాయ జేసి ఇంకొక రకంగా చెప్పట్లేదు. వాళ్ళకేది కనిపించిందో, వాళ్ళు ఏం దర్శించారో ఉన్నదున్నట్టుగా చెప్తున్నారు. అది గొప్ప విషయం.
కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు జరిగితే ఇంకా అద్భుతమైనది కనిపిస్తుంది. ఇక దగ్గరవుతూ ఉంటాం. కాబట్టి మనం ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని కాదు అనాల్సిన అవసరం లేదు. వాళ్ళకట్లాగా అంతవరకు అందింది. అట్లా మనం అంగీకరించం. అంతవరకు అందింది. అంతవరకు వాళ్ళు వికాసం చెందారు. వాళ్ళంతవరకు కిటికీ తలుపులు తీసి ఉంచారు. అందువల్ల సూర్యుడు అంతవరకు కనిపిస్తున్నాడు వాళ్ళకి. అంతకుముందు కిటికీ తలుపులన్నీ యేసున్నాయి. తలుపులన్నీ బంధించి ఉన్నాయి. సూర్యుడు అసలు ఉన్నాడో లేదో తెలియటం లేదు. ఒక కిటికీ తీశారు. కొద్దిగా వెలుగు కనిపిస్తుంది. సూర్యుడొచ్చాడండోయ్! సూర్యోదయం అయింది అని కొద్దిగా కనపడింది. రెండో కిటికీ తీశారు. మరి అదే గదా మేసనరీలో మనం ఆ స్క్వేర్ అండ్ కంపాసెస్ అడ్జస్ట్ చేయడంలో క్రమక్రమంగా. కాబట్టి దేన్ని మనం కాదు అనాల్సిన అవసరం లేదు. అంగీకరించటమే. అంతవరకు ఉన్నారు వాళ్ళు. పాజిటివ్‌గా మనం సానుకూల దృక్పథంతో. ఇంకొంచెం ముందుకొస్తారు తర్వాత. మరి ఫస్ట్ ఏమైంది? పూర్తిగా మ్యాటర్ యొక్క అధీనంలో స్పిరిట్ ఉండిపోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి అది కరెక్టా? కాదు గదా! కానీ మరి అక్కడ స్థితి అది. ఆ తర్వాత ఒక పాయింట్ పైకొచ్చేటప్పటికల్లా కొద్దిగా వెలుగొచ్చింది. ఒక కిటికీ తలుపు తీశారు. మరది కరెక్టా? అని అక్కడి వరకు, ఆ స్థితి వరకు అది కరెక్ట్. మరి తలుపు తీస్తే వాళ్ళకి కనపడింది. ఒక కిటికీ తలుపు తీస్తే. రెండో కిటికీ తలుపు తీశారు. పూర్తిగా దర్శనమైంది ఆ సూర్యుడి యొక్క ప్రకాశము. ఆ సూర్యుడిని దర్శించగలిగారు. ఇంకా సూర్యుడు ఉన్నాడు అనే భావనతో మన నిత్య జీవితాన్ని వ్యవహరించడం. అంటే మ్యాటరు తగ్గింది. మ్యాటర్ యొక్క ప్రాబల్యం తగ్గి, స్పిరిట్ యొక్క ప్రాబల్యం పెరిగింది. అట్లాగని ఒకళ్ళకొకళ్ళు యజమాని, సేవకుడులాగా కాకుండా కలిసి జీవించడం. ఎందుకంటే ఇక్కడ డ్యుయాలిటీ ఉంటుంది కాబట్టి. భౌతిక లోకం అంటేనే డ్యుయాలిటీ ఉంటుంది. ఆయన యొక్క సంకల్పం గూడా అదే డ్యుయాలిటీలో ఉంటూ, ఇద్దరము ఒకదానికి సంబంధించిన వాళ్ళమన్న విషయంతో ఇక్కడ వ్యవహారం చేయాలి అనేది గదా ఆయన సంకల్పం. డ్యుయాలిటీ లేకపోతే మళ్ళీ మాట్లాడుకోవటం ఉండదిక. మౌనం. మరి స్వాములందరూ, యోగులందరూ, మునులందరూ మరేంటి ముని మౌనం. మాట్లాడడానికి ఏముంది ఆయనకి లేదు. మొత్తం తనతో తనేం మాట్లాడుకుంటాడు, మెదలకుండా కూర్చున్నాడు. ముని అన్నారు ఆయన్ని. మునులు అంటున్నాం వాళ్ళని. అందుకని మరి దానికోసం కాదుగా ఈ సృష్టి అంతా చేసింది. మాట్లాడుకోవాలి, పనులు చేయాలి. పరస్పరము సహకరించుకుంటూ మనిద్దరము ఒకదానికి సంబంధించిన వాళ్ళం అన్న భావనతో, అన్న ఎరుకతో. ఒకటి పాంథిస్టిక్ అంటే సర్వము దైవము అనేవాడు. దైవం ఎక్కడో ఒక చోట ఉంటాడు. వైకుంఠంలోనో, లేకపోతే స్వర్గంలోనో. మనమేమో ఇక్కడ ఇలాగా ఈ భూలోకంలో ఇలాగ తగలడ్డం మనం ఏం చేస్తామండి? అక్కడికెళ్ళాలి మనం అన్నట్టుగా ఒక భావన. అట్లా కాకుండా ఈ పాంథిస్టిక్ వ్యూ అంటే ఏంటన్నమాట? సర్వము దైవము, దైవమయము, దైవ దైవమయము అనేవాడు. హిందువులు సర్వము దైవమని అనేవారు. అంటే హిందువులంటే ఇక్కడ మనం ఎప్పుడైనా గాని హిందూ శబ్దం ఏర్పడిందంటే అది సనాతన ధర్మము అని చదువుకోవాలి. మనం యెహోవా అనే బదులుగా అడోనై ఎలాగైతే బైబిల్‌ని చదువుకుంటూ, ఆ పవిత్ర గ్రంథాన్ని చదువుతూ యెహోవా వచ్చిన చోట అడోనై అని మార్చి చదువుతారో, అట్లాగా మనం ఎక్కడ హిందూ అని వచ్చినా గాని సనాతన ధర్మము అన్న పదం దాంట్లో చేర్చాలది. ఈ సనాతన ధర్మానికి సంబంధించి సర్వము దైవమని అనేవారు. అద్వైతులు ద డాక్ట్రిన్ ఆఫ్ స్పినోసా దేవుడు అంతటా ఉన్నాడనే మతం. వారు దాన్ని పాంథిస్టిక్ వ్యూ అంటామన్నమాట. దాన్ని ఇంకా ఈ డాక్ట్రిన్ ఆఫ్ స్పినోసా ఒక సిద్ధాంతంగా దాన్ని స్పినోసా అనే సిద్ధాంతంగా దాన్ని చెప్తూ ఉన్నారు.
And this pantheistic idea of a general spirit soul pervading all nature. స్పిరిట్ అంటే పరబ్రహ్మతత్వం, సోల్ అంటే ఆత్మ. దాని నుంచి బయలుపడింది. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అంటే అడోనై అని ఏదైతే మనం యెహోవా బదులుగా చెప్పుకుంటున్నామో అది సోల్. ఇక్కడ స్పిరిట్ యెహోవా అంటే ఆ పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వం నుంచి పరమాత్మతత్వం నుంచి ఆత్మతత్వం. Soul, pervading all nature, is the oldest of all the philosophical notions. అత్యంత ప్రాచీన కాలం నుంచి, సృష్టి ప్రారంభం నుంచి అనుకోవచ్చు. సృష్టి ప్రారంభం నుంచి ఈ ఈ వాదన ఉన్నది, ఈ భావన. అంటే రకరకాల భావనలు ఉన్నప్పటికీ ఈ భావన మాత్రం అప్పటి నుంచి మార్పు లేకుండా అలాగ వస్తూనే ఉంది. ఒక పక్కన అనేక రకాల భావాలు వస్తూ ఉన్నాయి, మారిపోతూ ఉన్నాయి. ఎన్ని సిద్ధాంతాలు ముఖ్యంగా 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం అప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. ప్రత్యేకంగా యూరప్ దేశాల్లో, ఇంకా మిగతా దేశాల్లో కూడా. అప్పుడేంటి రకరకాల సిద్ధాంతాలు వీటికి సంబంధించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరుస్తూ ఇంకొక సిద్ధాంతం తయారు చేయడం. ప్లేటో ఒకటి తయారు చేస్తే నియో ప్లేటోనిస్ట్స్ అని మళ్ళీ దాన్ని కొంచెం మెరుగుపెట్టి ఇట్లా రకరకాలైన చేసుకుంటూ వస్తున్నారు. మార్పులు. కానీ ఈ భావం ప్యాంథిస్టిక్ వ్యూ ఏంటవి? సర్వము దైవమయం. దైవం తప్పితే ఒకటి లేదు. ఆ భావన ఎప్పటికీ మార్పు లేనిది. ఉన్న విషయం అది కాబట్టి మిగతావన్నీ అంటే ఇది అంగీకరించాలి అంటే మనం మరపులో ఉన్నాం కాబట్టి ముందు ఒకటి గుర్తుకు తెచ్చుకొని ఇంకోటేదో, దాని నుంచి ఇంకొకటి, మళ్ళీ ఇంకో సిద్ధాంతం ఇట్లా రకరకాల సిద్ధాంతాలు చేసుకుంటూ అప్పుడు కాదు ఇది సర్వము దైవమయం. అప్పుడు గుర్తొచ్చింది మనకి ఫ్లాష్. అంటే బల్బ్ వెలిగిందప్పుడు అంటాం చూడండి. ఒక్కొక్కళ్ళకి చెప్పిన వెంటనే అర్థం కాదు, కొద్దిసేపు పడుతుంది. అప్పుడు వాళ్ళని ఏమంటాం తమాషాగా, ఇప్పుడు బల్బ్ వెలిగిందా బాబు అంటాం. అట్లాగా చివరికి సర్వం దైవమయం. అప్పుడు కాన్ఫిస్టిక్ వ్యూ వస్తుంది. is the oldest of all the philosophical notions. ఇట్లా తత్వశాస్త్రానికి సంబంధించి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. నోషన్స్ అంటే తలంపు, భావం, అభిప్రాయాలు, ఎన్ని అభిప్రాయాలు అత్యంత ప్రాచీన కాలం నుంచి. కానీ ఒక పక్కన ఇది సాగుతూనే ఉంది, ఈ పాంథిస్టిక్ వ్యూ. దీన్ని కాదని ఇంకేదోదో వాళ్ళు రకరకాలైన భావాలు, రకరకాలైన తలంపులు, అభిప్రాయాలు, వాళ్ళకి వచ్చిన ఆలోచనలు వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో అక్కడ కనిపించిన వాళ్ళకి చెప్తున్నారు. అందువల్ల ఇదంతా ఏంటి? కరెక్టే, ఎస్, వీళ్ళు ముందుకు అడుగు వేస్తున్నారు, ఓకే, ఎస్ పదండి. అదే కదా తైత్రీయోపనిషత్తు మనకి ముందేమన్నాడు? నాకు ఆత్మవిద్య నేర్పండి అని చెప్పి వచ్చాడు. బ్రహ్మ విద్యను, అది దర్శనం చేయించండి అన్నాడు. సరే, తపస్సు చేయన్నాడు తండ్రి. అంటే గురువే, తండ్రి కుమారులు గురు శిష్యులుగా చేరి, కుమారుడు శిష్యుడుగా తండ్రిని గురువుగా భావిస్తూ వచ్చి నాకు ఆత్మవిద్య చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే తపస్సు చేయాలన్నాడు. తపస్సు చేయంటే సరే, ఇప్పుడు అతనికి ఏమనిపించింది? ఈ అన్నమయ కోశం అంటే ఈ రూపం ఏదైతే ఉందో, ఈ భౌతిక రూపం, ఆకారం, అదే
అన్నిటికీ ఆధారంగా ఉంది. ఈ భౌతిక రూపం లేకపోతే ఏమీ చేయటానికి లేదు కదా అనిపించింది ఆయనకి. వచ్చి చెప్పాడు అదే. ఈ అన్నమయ కోశమే మొత్తానికి ఆధారంగా ఉందని నాకు అనిపిస్తుంది అన్నాడు. ఓహ్! వెరీ గుడ్. ఇంకొంచెం ఆలోచించు అన్నాడు. మళ్ళా తపస్సు చేయి అన్నాడు. అది కాదనేగా, కానీ కాదు అని అనలా. అవును, బాగా చేసావు. తపస్సు చక్కగా చేసావు. చక్కగా నీకు అందింది. చక్కగా నీకు తెలిసింది. అయితే ఇంకొంచెం చూడు. మళ్ళీ ఆలోచించు అనన్నాడు. మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. అవును, ఇది ఎట్లాగా కదులుతోంది మరి ఈ భౌతిక దేహం? ఒకసారి చూస్తేనేమో కదిలింది. ఒకసారి ఒక ఇంటికి వెళితే కదలకుండా ఒక దేహం అక్కడ పెట్టబడి ఉంది. నేల మీద పెట్టబడి ఉంది. కదలటం లేదది. చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారు. ఏంటిది? అంటే ఇది ఫైనల్ కాదు. ఈ భౌతిక దేహం ఫైనల్ కాదు. దీన్ని నడిపేది ఇంకోటేదో ఉంది అని అప్పుడు ఆలోచన వచ్చిందాయనకి. దానికి ప్రాణమయ కోశం అని పేరు పెట్టుకొని వచ్చాడు. ఎట్లాగంటే ప్రాణమయ కోశం అంటే ఫైనల్. ఇది ఉంటేనే ఈ సృష్టి మొత్తం నడుస్తుంది అనన్నాడు. ఓహ్! వెరీ గుడ్. కొంచెం ముందుకు వెళ్ళు అన్నాడు. అట్లా వచ్చిందనమాట. ఎందుకు వెళ్ళు అంటే, సరే మళ్ళీ కూర్చున్నాడు. కూర్చుంటే, అవును, ప్రాణశక్తి అంటే నిరంతరం ఉండేది గదా! మనకి విద్యుత్ శక్తి నిరంతరం ఉండేది. ఆపడు గదా వాడు. తయారు చేసేవాడు నిరంతరం తయారు చేసి పంపిస్తూ ఉంటాడు. మరి ఎట్లాగది? మన నియంత్రణ ఎలాగది? మనకు కావాల్సొచ్చినప్పుడు, మనకు అక్కర్లేనప్పుడు దాన్ని నియంత్రించాలే. ఓహ్! నియంత్రించేది దీన్ని ఎట్లాగా ఉపయోగించాలో తెలిసింది ఇంకొకటేదో ఉండుండాలి. సో, అది మనస్సు, మనోమయ కోశం అన్నాడు. ఇట్లాగే చెప్పాడొచ్చి. ఓహ్! వెరీ గుడ్. చాలా చక్కగా ఆలోచిస్తున్నావు. ఇంకొంచెం ఆలోచించు అన్నాడు. సరే, మనసు కన్నా ఇంకొకటేదో తెలిసుండాలి. లేకపోతే ఇది ఎలాగా నియంత్రించగలదు? దీనికి ఇదిలా నియంత్రించు, అలాగా నియంత్రించు అని చెప్పేదేదో, ఉపదేశించేదేదో ఇంకొకటేదో ఉండుండాలి. అది విజ్ఞానమయ కోశం అన్నాడు. ఓహ్! ఓకే. ఆ! చాలా బాగుందన్నాడు. ఎవరు అన్నదిది? ఇయన్నీ ఎవరు చెప్తున్నారు? అన్నమయ కోశమే ఫైనల్ అన్నవాడు కాస్త ప్రాణమయ కోశం అన్నాడు. కాదు, కాదు. మనోమయ కోశం అన్నాడు. కాదు, కాదు. విజ్ఞానమయ కోశం అన్నాడు. వాడే చెప్తున్నాడు కాదు అని. ట అందుకని మనం దేన్ని కూడా మనం కాదు అనక్కర్లేదు. క్రమ వికాసంలో వాడికి ఎంతవరకు అందిందో అంతవరకు చెప్తూ ఉంటాడు. కాబట్టి రకరకాల సిద్ధాంతాలు. ఓహో! అట్లాగా చెప్తున్నారా? అంటే అంతవరకు అందిందనమాట. ఆహా! అని అక్కడితో మనం దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎట్లాగో మనకి పూర్తిగా రావటం లేదు దాంట్లో. దాంట్లో కొరవ కనిపిస్తోంది. పరిపూర్ణత్వం రావటంలా అక్కడ. కాబట్టి వీళ్ళు ఈ సిద్ధాంతం వాళ్ళకి అంతవరకు అందింది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు తయారు చేసి ప్రజల ముందు పెట్టారు. అయితే ప్రజల ముందు పెట్టారు. మరి అది చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఓకే. చాలా సంతోషం. మళ్ళీ మార్పొస్తుంది. ఇదిగో దాన్ని పట్టుకునే ఆ తర్వాత వాడొచ్చాడు. ఇంకొక సిద్ధాంతం తయారు చేశాడు. ప్లేటో వచ్చిన తర్వాత మళ్ళీ నియో ప్లేటోనిస్ట్స్ వచ్చారు. దాన్ని మెరుగుపరిచారు. ఇట్లాగా ఇప్పుడిక మళ్ళీ చూడమన్నాడు. మొత్తానికి ఆధారం ఒకటే. ఈ మొత్తంలో అన్నమయ కోశంలో చూసుకున్నా, ప్రాణమయ కోశంలో చూసినా, మనోమయ కోశంలో చూసినా, విజ్ఞానమయ కోశంలో చూసినా, ఈ సమస్తము నిండి ఉన్నది ఏదో ఒకటి ఉన్నది. అది లేకుండా ఇవన్నీ అవి ఉండటానికి అవకాశం లేదు. మరి మొత్తానికి సంబంధించి ఒక్కటి ఉన్నది. అదే ఆనందమయ కోశము అన్న దాంట్లోకొచ్చాను. ఇక దానికి కారణం ఇంకోటి లేదిక. తనే కారణం, తనే కార్యం అన్నట్టుగా. ఈ సృష్టంతా తన నుంచే వస్తుంది. ఈ సృష్టంతా తనలోకే వెళ్ళిపోతుంది. ఆనందమయ కోశం సమస్తము వ్యాపించి ఉన్నది. అది లేకుండా ఇక్కడ ఏది
లేదు, దాంతోనే సమస్తము నిండి ఉన్నది అన్న దాంట్లోకి వచ్చేసాడు. ఎక్కడ మొదలెట్టాడు? అన్నమయ కోశం దగ్గర మొదలుపెట్టాడు. కానీ సమస్తము దైవమయము అనే భావన ఎప్పుడుంది మనకి? ఇంకా ప్రాచీన కాలం నుంచి ఉంది. సృష్టి ప్రారంభం నుంచి. అయితే అది మనకు వెంటనే మరి మింగుడు పడదు. అందుకని నెమ్మదిగా ఇలాగా వచ్చారు. కాబట్టి పాంథిస్టిక్ ఐడియా ఆఫ్ ఎ జనరల్ స్పిరిట్ సోల్ పర్వేడింగ్ ఆల్ నేచర్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫిలాసాఫికల్ నోషన్స్. సమస్తము దైవమయము అనే భావన ఎప్పటి నుంచో ఉంది. దాని పక్కన రకరకాల భావనలు వస్తున్నాయి. అన్నమయ కోశం అన్నాడు, కాదు కాదు. ప్రాణమయ కోశం అన్నాడు, కాదు కాదు. మనోమయ కోశం అన్నాడు. ఇట్లా రకరకాల సిద్ధాంతాలు. ఇదంటే మనం గబగబా ఒక వెంటనే చెప్పుకున్నాం ఈ 5. ఈ 5 వాళ్ళలో ఆ వికాసం రావడానికి కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఎంతో మంది దాని గురించి కృషి చేస్తూ ఉంటే, అట్లా ఒక్కొక్కళ్ళు సిద్ధాంతాలు తయారు చేస్తుంటే, ఆ సిద్ధాంతం ఆధారంగా ఇంకొంచెం ముందుకి ఇంకొకడు తీసుకెళ్తే, మళ్ళీ ఇంకొకడొచ్చి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే, అట్లా పాంథిస్టిక్ వ్యూలోకి వస్తున్నారు నెమ్మదిగా. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.